కాబట్టి కులాన్ని బట్టి ఒకడు గర్విస్తాడు, డబ్బులు ఉంటే డబ్బులను బట్టి గర్విస్తాడు, రకరకాల గర్వాలు ఉన్నాయి. ఒక మాట చూపిస్తాను, చూద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 380వ పేజీలో ఉజ్జియాను గురించి వ్రాయబడిన మాట చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. ఇక్కడ వ్రాయబడిన మాట ఉజ్జియా. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. ఇతడు చెడిపోవడానికి గల కారణం ఏమిటి? గర్వించాడు. ఎక్కడ గర్వించాడు? బహిరంగంగా కాదు, భౌతికంగా కాదు, నువ్వెంత అని కాదు, పైకి ఏముందండి అని మాట్లాడుతున్నాడు. మనసులో గర్వం. కొంతమందికి గర్వం బయటికి కనపడదు, పైకి బాగానే ఉంటారు, మనసులో మాత్రం తెగ గర్వపడిపోతారు. అయితే మనస్సును గర్వించి అతడేమైపోయాడు? చెడిపోయాడు. గర్వించినవాడు ఎవడో కూడా బాగుపడ్డట్టు చరిత్రలో ఎక్కడ మనం చూడలేం. గర్వించినవాడు ఎవడైనా బాగుపడ్డాం. గర్వించి గడ్డి మేసిన వాళ్ళు ఉన్నారు, గర్వించి పడదోయబడ్డ వాళ్ళు ఉన్నారు, గర్వించి పురుగులు పట్టి చచ్చిన వాళ్ళు ఉన్నారు. గర్వం అనేటువంటిది నోటి మాటతో మాట్లాడి చూపించకూడదు, మనసులో కూడా గర్వం ఉండకూడదు అని అర్థం అవుతుంది. అయితే ఇక్కడ అన్నాడు అహంకారం అనేటువంటి మనస్సు మనల్ని ఏం చేస్తుంది? పడగొట్టుద్ది. నాశనానికి ముందేమో గర్వం నడుస్తుంది, పడిపోవడానికి ముందు అహంకారం. ఒక్కొక్కడు పడిపోతాడు ఎందుకంటే అహంకారం ఉంటుంది అన్నాడు లోపల. కాబట్టి మన మనస్సు ఎలా ఉండాలి అంటే మంచిదై ఉండాలి. ఏమై ఉండాలి? మంచి మనస్సు అయి ఉండాలి. నాశనానికి ముందు గర్వం ఉన్నట్టుగా మనం నాశనం అవుతున్నామంటే గర్వం ఉందని, అహంకారమైన మనసు ఉందంటే పడిపోతామని అర్థం. మన మనసు అహంకారంతో ఉండకూడదు, మంచి మనస్సు కలిగి మనం బ్రతకాలి. దానిని మారు మనస్సు అని బైబిల్ చెబుతోంది. మారు మనస్సు మనకుంటే మనం పడిపోము. మారు మనస్సు పొందుతూనే ఉండాలి ప్రతి మనిషి, మార్పు చెందుతూనే ఉండాలి ప్రతి మనిషి, మార్పు చెందాలి, ప్రతిసారి నేర్చుకుంటూనే ఉండాలి. ఇవాళ నేర్చుకున్నాకంటే కుదరదు, అలా నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ప్రతి దాన్ని కూడా ఆయా పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి ఆ పాఠాలు నేర్చుకుంటూ మనస్సుని మార్చుకుంటూ ముందుకు మనిషి వెళ్ళిపోవాల్సిందే. ఎన్నిసార్లు మారు మనసు పొందుతారండి అంటే నాకు తెలిసి మనం ఉన్నంతకాలం మారు మనసు పొందుతూనే ఉండాలి. అదొక్కసారితో అయిపోయే ప్రక్రియ కాదు. అర్థమవుతుందా? దేవుడు నేర్పిస్తున్న ప్రతి పాఠాన్ని కూడా అర్థం చేసుకుంటూ మార్పు చెందుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవలసిందే. అయితే మంచి మనస్సు కలిగి ఉండాలి. మంచి మనసు అంటే దేన్ని మంచి మనసు అంటారండి? ఇప్పుడు ఇక్కడ టీ బాగుంటుందండి అన్నాము అంటే బాగుంది టీ కూడా ఒకటి ఉందని మనం వింటుంటాం కదా. టీ తాగాలంటే ఇక్కడ బాగుంటుందండి అని ఏదో ఒకటి చూపించాం కదా. అలాగే మంచి మనస్సు మనం కలిగి ఉండాలంటే ఆ మంచి మనస్సు కలిగిన ఆయన్ని ఒక ఆయన చూపిస్తాను. ఆయనకు కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండటమే మంచి మనస్సు అంటే. ఆయన ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడో ఆ మనస్సును మనం కలిగి ఉండటమే మంచి మనస్సు. 179వ పేజీలో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఒకసారి ఆగుదాం. ఈ మనస్సు మనము కలిగి ఉండాలని భక్త పౌలు చెబుతున్నాడు. ఎవరు కలిగిన మనస్సు? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. అంటే క్రీస్తు యేసుకి ఏముంది? మనస్సు ఉంది. మంచి మనస్సు కలిగిన వాడు ఆయన. ఆయన మనస్సు ఎలాంటిది? మంచిది, చెడిపోయిన మనస్సు కాదు, మంచి మనస్సు కలిగిన వాడు. అంటే కొంతమంది అంటారు దేవుడికి మనస్సు ఉండదండి అంటారు. నీకు మనసు లేదని దేవుడి మీద పాటలు పాడినోళ్ళు రాసుకున్నోళ్ళు కూడా ఉన్నారు. కానీ మన దేవుడు మనసున్న మంచి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకి ఏముందట? మంచి మనస్సు ఉంది. ఆయన మనసునే మనకిస్తాడు ఆయన.
ఏంటి ఆయన మంచి మనస్సు అని ఎలా చెప్పగలుగుతున్నాం? కొన్ని పనులు చేశాడు కాబట్టి దాన్ని బట్టి ఆయన మనస్సు మంచిది అని రాయబడింది. సరే, మొదటగా ఇప్పుడు మనం ఈ పడిపోవడానికి కారణం ఏమిటో తెలుసుకుంటున్నాం. పడిపోవడానికి కారణం ఏమిటి? అహంకారమైన మనస్సు ఒక వ్యక్తికి ఉంటే పడిపోతాడు అని తెలుసుకున్నాం. అహంకారమైన మనస్సు ఉండకూడదు. మరే మనస్సు ఉండాలి? క్రీస్తు మనస్సు మనకు ఉండాలి. అందుకని క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి అన్నాడు. ఏమిటో ఆయన మనస్సు చూద్దాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట చాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఏ స్వరూపం ఆయనది? దేవుని స్వరూపం. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అని బైబిల్లో వ్రాయబడింది. ఆయన మనసు ఎలాంటిదంటే ఇక్కడ కనబడుతోంది. దేవుని స్వరూపం కలిగిన వాడు దేవునితో సమానం అన్నాడు. సమానం అంటే ఈక్వల్, అంతేనా? సమానం అంటే ఏంటి? ఒకటే 5 అడుగులు టేపు తీసుకొని ఇంకొక 5 అడుగులు టేపు తీసుకొని కొలిస్తే దానికి దీనికి ఒక అంగుళం తేడా వస్తుందా? అది 60 అంగుళాలే ఉంటుంది, ఇది 60 అంగుళాలే ఉంటుంది. దాన్ని ఏమంటాం? సమానం అంటాం. దేవుడు యేసు ప్రభువు, దేవుడు యేసు ప్రభు ఏమిటట? ఈక్వల్, సమానము అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు అంటే దేవునితో సమానుడు. ఇది బైబిల్ చెబుతున్నమాట. దేవునితో సమానుడు ఎవడో లేడు. యేసు ప్రభువే దేవునితో సమానుడు. ఇది బైబిల్ చెబుతున్నమాట. అదేంటండి దేవుడితో సమానుడు ఏంటి? దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే. మరి ఆయనతో ఈయన సమానుడు అని ఇంకొక ఆయన చెబుతున్నారేమిటి అంటే కొంతమందికి దేవుడు అంటే అర్థం తెలియలా. ఒక్క మనిషే ఉండాలి, ఒక వ్యక్తే ఉండాలి అనుకున్నారు. కానీ బైబిల్ అలా చెప్పలేదన్న సంగతి మనకు తెలుసు. దేవుడు అంటే ఒకడే కాదు, 3 వ్యక్తుల కలయికే దేవుడు. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు దేవుళ్ళని మనం పాఠాల్లో మనం నేర్చుకున్నాం. ఈయన దేవునితో సమానుడు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం చదివితే అక్కడ కూడా వాళ్ళందరూ అన్నారు, నువ్వు దేవునితో సమానునిగా చేసుకున్నావు అన్నారు. ననక దారివమ్మ, దేవునితో నువ్వు సమానునిగా చేసుకున్నావు అన్నాడు. దేవునితో సమానం ఎవరైనా ఉంటారు? అసలు ఎవరు ఉండరు. దేవునితో సమానం ఎవరు ఉండరు, దేవుడే అంతే. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరైనా మనకు అర్థమవుతుంది అంటే ఆయన దేవుడు. సాతాను ఒకసారి దేవుడితో సమానంగా ఉందాం అనుకున్నాడు. నేను మహోన్నతునితో సమానునిగా చేసుకుందాం అనుకున్నాడు. ఆయనతో సమానం అవుతాడా? ఎటవుతాడు సమానం? ఆలోచన వచ్చినందుకే అక్కడి నుంచి పడద్రోయబడ్డాడు పాతాళానికని రాయబడింది కదా. కానీ దేవునితో సమానులు ఈ భూమి మీద ఎవరూ లేరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడే గనక, ఏ దేవుడు? వాక్యమై ఉన్న దేవుడు గనక ఈయన ఆయనతో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోలా. ఆయన మనసు ఎలాంటిదంటే మనుషులంతా లోకంలోనికి వచ్చి పాడైపోయినప్పుడు, మనుషులంతా దేవునికి దూరం అయిపోయినప్పుడు, నరకానికి పోతున్నప్పుడు మనల్ని దేవుడు ప్రేమించాడు కనుక ఆయన ఏం చేశాడంటే ఆ దేవుని యొక్క సమానత్వాన్ని అనుకోలేదట. అమ్మో ఇది పోగొట్టుకుంటే ఎట్ట అనుకోలేదట. దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోలేదు, దాన్ని విడిచిపెట్టేశాడు. ఒకవేళ మనకు అది వచ్చిందనుకో, ఏది ఆ భోగభాగ్యం వచ్చిందనుకో వదిలిపెట్టలేం. స్వతహాగా భోగభాగ్యం ఉందనుకో వదిలిపెట్టడం పెద్ద భాగ్యం అనుకోం. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ స్థాయి ఎంతో కష్టపడితే వచ్చిందనుకో, అమ్మో నేను వదిలిపెట్టను అంటాం. అసలు ఆ స్థాయిలోనే మనం ఉన్న వాళ్ళం అనుకో, ఒక మెట్టు దిగటానికి వెనకాడం అన్నట్టు దేవుడు ఆయన స్థానాన్ని వదిలిపెట్టడానికి కూడా అమ్మో ఇది గొప్ప భాగ్యం నేను వదిలిపెట్టకూడదు అనుకోలేదు యేసు ప్రభు. దేవుని మనసు ఏంటంటే ఉన్నత స్థాయి నుండి తక్కువ స్థాయికి రావడానికి ఇష్టపడిన మనస్సు.
ఉన్నత స్థాయి నుండి తగ్గించుకునే మనస్సు. ఎంతవరకు తగ్గించుకున్నాడంటే మనుషుల పోలికగా పుట్టి అంటాడు. ఒక మనిషిలాగా తగ్గించుకున్నాడు. దేవుడు మనిషిగా తగ్గించుకున్నాడు అంటే హోదాను తగ్గించుకున్నాడు. ఎవరి కోసం? మనలను సంపాదించుకోవడం కోసం. అది యేసయ్య మనసు అంటే. యేసయ్య మనసు అంటే ఏంటి? అదే. కానీ ఒక స్థాయిలో నుంచి క్రిందికి దిగి రావడానికి మనం ఇష్టపడం. మనుషులంగా చాలా కష్టం. అది జరిగే పని కాదు. పౌలు భక్తుడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడా? ఆయనకి ఏవేవైతే లాభకరంగా ఉన్నాయో, ఆస్తి కావచ్చు, లేకపోతే అతని మత నిష్ట కావచ్చు, అతను ఆచరించిన ఆచారాలు కావచ్చు, ఏవైతే లాభం అనుకున్నాడో వాటన్నిటిని విడిచిపెట్టి నష్టముతోనూ పెంటతోనూ సమానంగా ఎంచుకున్నానని ఆయన కూడా విడిచిపెట్టేసేసాడు. డబ్బుని, హోదాని, అంతస్తుని, సుఖంగా బ్రతికే సుఖ జీవితాన్ని వద్దనుకున్నాడు. యేసయ్య సేవ, యేసయ్య పరిచర్య చేశాడు. రాళ్లతో కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, బెత్తాలతో కొట్టబడ్డాడు, వస్త్రహీనత అనుభవించాడు, భోజనం లేని స్థితిని అనుభవించాడు, సముద్రంలో ఆ ఓడ పగిలిపోయి ఇబ్బందులు పడ్డాడు, చాలా రకాల భయంకరమైన స్థితులను అనుభవించాడు. ఉన్నటువంటి సుఖభోగాన్ని వదిలిపెట్టేసి ఎక్కడికి వచ్చేసాడు? ఆయన క్రీస్తు పరిచర్యలకు, క్రీస్తు మనస్సులోనికి వచ్చేసాడు. మరి మనం మన అహంభావాన్ని ఎంతవరకు వదిలిపెట్టుకోగలుగుతున్నాం అనేది. అన్నదమ్ముల మధ్య మాటలు ఉన్నాయా? అక్కా చెల్లుళ్ళ మధ్య, అక్కా తమ్ముళ్ళ మధ్య, సహోదరి సహోదరుల మధ్య, మన బంధువులు స్నేహితుల మధ్య మనకు సంబంధం ఉందా? లేదు. ఎందుకంటే అహం. నేనెందుకు మాట్లాడాలి వాడితో, నేనెందుకు మాట్లాడాలి ఆమెతో, వాళ్ళతో నాకు సంబంధం ఏంటి, అసలు నాకు ఎటు సరిపోతారు, వాళ్ళు నన్ను అంత మాట అంటారా? దీన్ని అహం అంటాం. అహంభావమైన మనస్సు. దాన్ని విడిచిపెట్టి రాగలగాలి, దాన్ని విడిచిపెట్టాలి. ఎక్కడైనా మనం ఫంక్షన్కి వెళ్ళాలంటే ఒక హోదాగా వెళ్ళటానికే ప్రయత్నం చేస్తాం కదా. మన డ్రెస్సు కానీ, మనం వేసుకునే బట్టలు కానీ, చెప్పులు కానీ, లేకపోతే మనం వెళ్ళే తీరు కానీ ఎలా ఉండాలనుకుంటాం? ఎవరైనా సరే పర్వాలేదు వాళ్ళు అనుకోవాలి అని మనం ప్రయాసపడతాం. కానీ అదేమీ నాకు అవసరం లేదు, నేను అక్కడికి వెళ్ళి అంట్లు తోముతా అని ఎవరు అనుకుంటామా? ఎవడరా వాడు, అక్కడికి వెళ్ళి నేను నీళ్ళు జారబెట్టేంటి, అక్కడికి వెళ్ళి నేను సాంబారు పెట్టేంటి, అక్కడికి వెళ్ళి మళ్ళీ వాడి కొంపకెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను అసలు నేను వెళ్తుంటే అందరూ చూసి ఉంచోవాలి అక్కడ అనే కోరుకుంటాం మనం. అంటే అది మనిషి యొక్క పద్ధతి. అది అట్లా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి బకెట్లు పెట్టి నీళ్ళు పోసి, సాంబార్ పోసి, లేకపోతే ఆ పనులు చేయమని కాదు. అంటే అహం అనేటువంటిది మనకు ఉండకూడదు అనేది. అంటే దేవుడుగా ఉన్నటువంటి ఆయనే మనిషిగా తగ్గించుకున్నంత మనసు ఆయనది. మనం తగ్గించుకుంటే పెద్ద నష్టమేమి లేదు. అర్థమవుతుందా? కుటుంబంలో, బంధువుల్లో అన్న ఏదో అన్నాడు, తమ్ముడేదో అన్నాడు, అక్క ఏదో అందే, చెల్లేదో అందని బిగుసుకుపోవలసిన అవసరం లేదు. అది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఆడు మంచివాడు కాదండి, ఆడు దోలినేదేనండి, అసలు ఆడి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళతో మాట అసలు ఆడంత ఏదో 2 రోజులు లేడని అంటారు కొంతమంది. వాడు మంచివాడు కాదని మనం వెళ్ళడం వల్ల మన మంచివాళ్ళం అని యేసయ్య వచ్చాడా? ఏమండే, మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాను, మన కొరకు చనిపోయాను అని రాయబడింది. ఎప్పుడు వచ్చి చచ్చిపోయాడంటే మన కోసం. మనం ఇంకను పాపులమై ఉండగా. మనం పాపులుగా ఉన్నప్పుడు ఆయన రాకపోతే మన పరిస్థితి ఏమిటి? ఆయన వచ్చి మనల్ని విడిపించకపోతే మన పరిస్థితి ఏంటి? మరి మనోడేదో మన పట్ల ఏదో చిన్న పొరపాటు చేశాడనో, మనోడేదో కాస్త ఇది చేశాడనో ఆ చిన్నోడి మీద పడి, లేకపోతే మనకంటే కాస్త తక్కువలో ఉన్నటువంటి వాడి మీద మనం పగ తీర్చుకోవాలని మనం చూడటం ఎందుకండి? మనం కూడా తగ్గించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనం కూడా తగ్గించుకుని వాడిని ప్రేమించాలి, ఇబ్బంది ఏం లేదు. ఏదో చిన్న చితక పాపం చేసాడనో, లేకపోతే ఏదో ఒక మాట మాట్లాడాడనో, లేదా ఏదో ఇదైపోయాడనో వాడిని మనం దూరం చేసుకుని అవసరంలా. వాడిని కూడా తిరిగి కలుపుకోవడానికి మనం ప్రయత్నం చేయడమే. అది క్రీస్తునకు కలిగిన
మనస్సు అని బైబిల్ చెప్పింది. కాబట్టి ఎంతవరకు మన మనస్సు అహంభావంతో ఉందా లేదా క్రీస్తు కలిగిన మనస్సు కలిగి ఉందా అనేది మనం పరిశీలించుకోవాలి. ఏమీ లేదు, అహంభావంతో ఉండటం వల్ల లాభం ఏమీ లేదు, నష్టమే. ఏమిటి? పడిపోతాం. అహంభావంతో ఉంటే పడిపోతాం. అతడు దేవునితో సమానుడు, ఈక్వల్ అంటే దేవుడే మనిషిగా దిగొచ్చాడు, మానవుడైపోయాడు, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి అన్నాడు. దాసుని స్వరూపం అంటే దాసుడు అంటే ఏ పని చెప్పినా చేసేవాడని అర్థం, అంతే కదా. దాసుడు అంటే స్వతంత్రుడు కాదు. అది పట్టరారా అనేవాడు కాదు. అయ్యగారు ఇది పట్టుకొచ్చా అనేవాడు. భోజనం పెట్టావు అనేవాడు కాదు. భోజనం పెట్టానాగా, భోజనం పెట్టుకొని తినరా అంటే అట్టగే బాబు అనేవాడు. నాకు ఆకలి అవుతుందండి అనేవాడు కూడా కాదు. వాళ్ళు పెట్టే వరకు కూర్చొనేవాడు, అంతేనా. వాళ్ళంతా తిని అంతా అయిపోయిన తర్వాత అరే అబ్బాయి నువ్వు కూడా అన్నీ తిని శుభ్రంగా అడిగి అక్కడ బోర్లించి నువ్వు కూడా వెళ్ళి పడుక అంటే అలాగేనండి అని తిని పడుకునేవాడు దాసుడు. యేసయ్య ఎంతగా తగ్గించుకున్నాడు అంటే దాసుని స్వరూపము ధరించాడు అని రాయబడింది. దాసుడు అంటే ఏది చెబితే చేయటమేక. అరే ఆ స్థాయిలో ఉండవాడు ఏది చెబితే అది చేసే పరిస్థితి. చచ్చిపోతావా అంటే చచ్చిపోతావు అంతే. కొరడా పెట్టి ప్యాట్ను కొట్టారు, నన్ను ఎందుకు కొట్టావు? ఇక లేదు, తలంచుకోవడమే. మళ్ళీ పైపెచ్చు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, అంతే కదా. దాసుడు అంటే ఎదురు మాట్లాడని వాడు. ఏ ఒక్క ముక్క ఎదురు కూడా మాట్లాడాల, ఏదో టార్గెట్ ఉంది ఆయనకి, లేకపోతే అదంతా ఎందుకు చేస్తాడు? దేవుడు మనిషిగా వచ్చి మన కోసం అంతగా తగ్గించుకున్నాడు అంటే ఆయన ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు, ఆయన ఒకటి చేయాలనుకుంటున్నాడు. కాబట్టి దానికోసం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, దానికోసం ఆయన అవమానాన్ని, నిర్లక్ష్యాన్ని, వీటన్నిటిని కూడా తీసి పక్కన పారేసాడు. 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 12:2 చూడండి ఒకసారి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. అది ఆయన యేసు ప్రభు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున అద్ది. దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వాన కూర్చొని ఆనందించడమే ఆయన టార్గెట్. అర్థమైందా? అదేంటండి, అక్కడి నుంచేగా వచ్చింది, ఆయన అక్కడి నుంచే కదా వచ్చింది. మళ్ళీ ఆనందం కోసం, ఆయన కుడి పక్కన కూర్చోవటం కోసం అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడట, సిలువను సహించాడట, అక్కడికి వెళ్ళి మళ్ళీ కూర్చున్నాడంట. అక్కడి నుంచి రావటం ఎందుకు, మళ్ళీ అక్కడికి వెళ్ళటం ఎందుకు? ఇదంతా ఎట్లా ఉంది? అక్కడ నుంచి ఆయన రావడంలో యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయనే కాదు, ఆయనతో మనలను కూడా కూర్చోబెట్టుకోవడానికి ఆయన వచ్చాడు. అంటే ఒక మనిషి అక్కడికి వెళ్ళి దేవుని దగ్గర కూర్చోగలడు, దేవుని స్వరూపంలోనికి మరల రాగలడు, దేవునితో సమానుడు అవ్వగలడు. మనిషి కూడా సమానుడు అంటే ఆయన స్వరూపంలోకి, క్రీస్తు పోలికలోనికి రాగలడు అనేటువంటిది నిరూపించడానికి మనందరం కూడా ప్రేమించి ఏదైతే వదిలిపెట్టి వచ్చాడో దాసుని స్వరూపం ధరించి ఒక మనిషి మనిషిగా ఎలా బ్రతుకుతాడో నిరూపించి అందరినీ ఆయనలోనికి తెచ్చి ఆయన ఇప్పుడు వెళ్ళి మరలా ఆయన ఆనందం పొందుతూ అక్కడ కూర్చున్నాడు. ఆయన ఆనందం కోసం అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు. మళ్ళీ వస్తున్నాడు, మనల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకుంటాడు. నాతో కూడా నా తండ్రి సింహాసనం అందు కూర్చుండనిస్తానన్నాడు మనల్ని కూడా. అందుకు యేసు ప్రభుల వారు వచ్చింది, తగ్గించుకొని వచ్చింది. యేసు ప్రభు తగ్గించుకోవడం వల్ల మనకు అది దక్కింది. ఇప్పుడు అలాగే మనం కూడా తగ్గించుకోవాలి అనేది యేసయ్య మనసు నేర్పుతున్న పాఠం. అర్థమవుతుందా? ఇప్పుడు 10 రూపాయలు లేవు, 100 రూపాయలు జేబులోకి వచ్చేసరికి ఆడెంత ఈడంత అంటే ఎట్ట కుదురుద్దండి? అది తప్పు.
ఇప్పుడు ఒక 10 రూపాయలు జేబులో ఉన్నాయనుకో, బజార్లో కూర్చొని ఎవడరా నుంచోబెట్టి కొంటారా నిన్ను? ఏంట్రా మాట్లాడుతున్నావు? కూర్చోబెట్టి కూడా కాదు, నుంచోబెట్టి కొనేస్తాడంటాన్ని. అది ఆ 1000 రూపాయలు వచ్చేసరికి అసలు మాట్లాడటం వచ్చేది బర్రన సెంటర్కి వెళ్ళడం, రా అటుకాలరా అబ్బో ఇదేదో కదా అడవు. అంతకుముందేమో మరే ఈసారి ఇస్తాను కానీ ఒక అట్టు అని మెల్లగా చెప్తాడు. అంటే మొన్న టీ లేదు కానీ మళ్ళీ అట్టాడు ఇంతలేరా మాకు. అయితే అంతకుముందు ఆయన రిఫారల్ ఇచ్చేస్తాను కానీ తీసుకురే అంటే ఇస్తాను అంటాం. అదే డబ్బులు చేతులు అటుకాలవరా ఉల్లట్టు అంటాం. మళ్ళీ ఏంటది అటుకాలు అంట. మళ్ళీ మర్రన బండి వేసుకో, రాయ్ శాలితీలో కేజీ రా, బండి కూడా దిగం అడిగిచ్చి పంపి మళ్ళీ అడిగి డబ్బులు ఇచ్చి పంపిస్తాం. ఇది 1000 రూపాయలు వచ్చేపటికి. మళ్ళీ తర్వాత ఎక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ తిందామనిపించి ఏం చేయాలో తెలియదు కానీ మాంసం తిన్నారు. అక్కడికి వెళ్ళి అంతా అయిపోయాక కాళ్ళు కానీ రెక్కలని మిగిలిన నీరా ఎవడు బాగు చేసేస్తాడు, నేను కాల్చుకుంటాలే కదా సంచులో పడేసి. ఆ గోంగూర తెచ్చింది కదా దాంట్లో బాగుంటుందని మళ్ళీ 4 రోజులకి అంటే 1000 రూపాయలు 2 రోజులు వస్తాయి. కాబట్టి అలాంటి అహం మనకు ఉండకూడదు. అహం ఉండకూడదండి దేనికి కూడా. డబ్బులుంటే మాత్రం అహం వచ్చేస్తుంది అంటే అవి లేకపోతే మాత్రం ఉసూరు మనకుండా తిరగాల. కాబట్టి క్రీస్తు యేసు ఎలాంటి వాడో మనం కూడా అలా ఉండాలి. ఆ స్థాయిలో దేవుని స్థాయిలో ఉన్నవాడు దిగొస్తే రాఫ్టరల్ 1000 రూపాయలు జేబులో లేవు మనకి. సరే 1000 రూపాయలు కాదు ఉండే 1000 రూపాయలు జేబులో ఉంటే మాత్రం లడ్డు తిందామంటేనే షుగరు, ఏమంటే ఏదన్నా కాస్త బూందీ తిందామంటేనేమో బీపీ, మళ్ళీ గ్యాసు తెల్లవారులు. అలా ఆయమనగా వంకాయ కూర తింటావా? తినలేరు. పప్పు తిందామని ఆశ ఉంటుంది, భలే ఉందండి పప్పు అనడు. తింటే ఆశ ఉందా? మాంసం తిందామని హుషారు ఉంటుంది కానీ అది తిన్నాక మనకు పడదు. మరేం తింటావు? అది రాగి జావ సప్పడది కాసుకొని మరి ఆయనకి నీ డబ్బులు ఎందుకు, నువ్వెందుకు, నేనెందుకు, మనమెంత, మన జీవితం ఎంత? కాబట్టి ఎగిరెగిరి పడటం వల్ల ప్రయోజనం లేదు అని మనకు అర్థమవుతుంది. దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అన్నాడు. రిక్తత అంటే ఖాళీ చేసుకొనుట. పాత్రలో వాటర్ ఉంది వంచేయటం అంటే బోర్లించడం అని అర్థం. తను తానే రిక్తునిగా, కెనోసిస్ అంటారు దీన్ని గ్రీకులో. కెనోసిస్ అంటే ఖాళీ చేసుకున్నాడు అంటే తన అహంభావాన్ని తనకున్న స్థాయి మొత్తాన్ని వదిలిపెట్టేశాడు అని అర్థం. వచ్చి ఖాళీ చేసుకున్నాడు. దీన్నే కొంతమందికి అర్థం కాక ఖాళీ చేసుకున్నాడు అన్నసరికి ఆయన దేవుడు కాదు అన్నారు కొంతమంది. మరి కొంతమంది ఆయన ఆది సంభూతుడే కానీ ఆదిలో పుట్టినవాడు అన్నారు. అంటే ఈయన ద్వారా సృష్టి జరిగింది కానీ ఈయన కూడా సృష్టించబడ్డాడు, డమీ గాడ్ అన్నారు కొంతమంది. అంటే అర్ధదేవుడు, సగం దేవుడే. ఎందుకు సగం దేవుడు అంటే సృష్టి చేశాడు కానీ ఈయన కూడా సృష్టించబడ్డాడుగా అంటారు. ఇది ఈ విషయాలు చూపించి అర్థం కాక వాళ్ళకు. సరే మొత్తం మీద ఈయన తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు అంటే ఖాళీ చేసేసుకున్నాడు, తగ్గించేసుకున్నాడు. మనం కూడా పడిపోకుండా ఉండాలి అంటే ముందు అహంభావం అనేటువంటిది, అహంకారమైన మనసు అనేటువంటిది లేకుండా చూసుకోవాలి. ఏ పరిస్థితుల్లో కూడా అహం ఉండకూడదు. ఏ పరిస్థితుల్లో కూడా ఎవరి మీద కూడా మన అహంభావాన్ని మనం ప్రదర్శించకూడదు. ఎవరు ఏది చెప్పినా వినాలి, దానిలో న్యాయం ఏంటో పరిశీలించుకోవాలి తప్ప తొందరపడి అహంభావంతో మాట్లాడకూడదు, కించపరిచి మాట్లాడకూడదు, తోలనాడి మాట్లాడకూడదు. అర్థమవుతుందా? అది మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఏదైనా ఒక ఫంక్షన్ చేసినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఫంక్షన్ చేసినప్పుడు హోదా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదే మాట యాకోబు కూడా చెప్తాడు. యాకోబు గారు తన పత్రికలో ఎవరైనా మంచి షర్టు, మంచి తెల్ల చొక్కా వేసుకొని ఉంగరాలు పెట్టుకొని వస్తే ఆడికేం గౌరవమైనటువంటి సీట్ ఇస్తారంట. ఎవరైనా మురుగు చొక్కా వేసుకొని వస్తే సహోదరుడే, రక్షించబడ్డవాడే మురుగు చొక్కా వేసుకొని వచ్చాడు అనుకో, లే ఇక్కడ కూర్చో, నా పాదపీఠం దగ్గర కూర్చో, కింద కూర్చో అంటారంట.
ఇతడో సహోదరుడే, అతడు సహోదరుడు, ఇద్దరు రక్షించబడ్డ వాళ్ళే. ఒక స్థాయిలో ఉండేవాడు వచ్చేసరికి ఏమో పైన కూర్చోబెడుతున్నాడు, దిగువ స్థాయిలో ఉండి కింద కూర్చోమంటున్నాడు. అసలు సహోదరుడు అనబడిన వాడిని కింద కూర్చోబెట్టి, సహోదరుడు కానీ అన్యుడెవడో ఏ మంత్రి వచ్చి ఎక్కడ కూర్చోబెడుతున్నారు? పైన కూర్చోబెడుతున్నారు చాలామంది కదా. రక్షించబడ్డ సహోదరుడేమో కింద రక్షణ లేదు, ఏమీ లేదు, వాడేదో ఒక మంత్రి అంట అని వాడిని తీసుకొచ్చి పైన కూర్చోబెడుతున్నారు. మీటింగులు పెట్టి పిలుస్తున్నారా వాళ్ళనే? మీటింగులు పెట్టి పిలుస్తున్నారా? వాక్యం చెప్తుండగా మధ్యలో వస్తారు వాళ్ళు. అప్పుడు వాక్యం ఆపేసి పాటలు ఆపేసి పలానా ఆయన వస్తున్నాడని ఆయనకి చప్పట్లు కొట్టి స్టేజ్ మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టి సాల్వా కప్పి సన్మానం చేసి పంపించాక మళ్ళీ మిగిలిన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యం అండి! మరి ఇదంత దౌర్భాగ్యం అంటే దేవుణ్ణి దించేసి, దేవుడి స్థానాన్ని మనం దించి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాం. వాక్యం చెప్తాను ఆపేయాలి. వాళ్ళని పిలిచాం కాబట్టి వాళ్ళు వచ్చేసరికి అక్కడ చేస్తున్నారు. ఇప్పుడు పూజారి మంత్రాలు చదువుతున్నాడు వాళ్ళ ఆలయంలో, మంత్రి వచ్చాడు, మంత్రాలు ఆపేసి ముందు ఆయన నెత్తి మీద శతకోపం పెడతాడా? అప్పుడు ఆ వచ్చినోడు కూడా చెప్పులు ఇడిచి అమ్ము కూర్చొని వాళ్ళు ఏం చేస్తారో అది చేసేవారు కూర్చొని వెళ్తాడు. మరి ఇక్కడికి వచ్చేపాటికి ఎందుకని మన రకాలు తయారయ్యారు, అంతేనా? ఎందుకు పిలిచావు అసలు అట్లాంటి వాడిని ఇక్కడికంటే? ఎందుకు పిలిచావంటే డబ్బులు ఇస్తాడు. మీటింగ్కి ఒక 50,000 అవుతున్నాయండి, మరి సెమీ క్రిస్మస్ పెడుతున్నామండి, తమరు రావాలండి. ఆడేం ఆలోచిస్తాడు? పోతే పోయి 50,000 వాడైతే మనం వెళ్ళామనుకో ఆ సమాజం అంతా వస్తారు, అమ్మో చూసాం మా నాయకుడు ప్రార్థన కూడా వచ్చాడు మన నాయకుడు అని వాళ్ళు ఓట్లు వేస్తారని. పోతే ఒక 50,000 ఎంతలని ఒక 50,000 అవతల బారేసి ఆడు ఏ టైంలో వస్తాడు? వాక్యం చెప్పే టైంలో వస్తాడు. ఈ పిలిచినవాడు ఉన్నాడు చూడు, ఈ పిలిచినోడు పనికి మాలినాడు, ఈడేం చేస్తాడు? వాక్యాలు గీక్యాలు ఎక్కడెక్కడ ఆపి ఆ వచ్చినోడిని గణపరిచి పంపించేస్తాడు. దేవుణ్ణి గణపరచవలసింది పోయి మనుషులను హెచ్చిస్తున్నారు. మనస్సులో దేవునికే మన స్థానం ఎక్కువ ఉండాలి. నువ్వు పిలవకపోతే అసలు రాడుగా, ఆడంతరకాడ రమ్మను చూద్దాం. ఆడంతరకాడి కబురు పెట్టి అక్కడ మీటింగ్ జరుగుతుంది కదా, నేను కూడా అక్కడికి వస్తాను, ఏదో చిన్న కానికేద్దాం అనుకుంటున్నాను, రా వచ్చి వాక్యం విను, ప్రార్థన చేయించుకో, ఆశీర్వాదం తీసుకో, ఆ కానికేది ఇచ్చి అవతలకు పో. కాబట్టి ఎవరైనా రానే మన దగ్గరికి మనం ఏం చేయాలంటే అందరిని సమాన దృష్టితో చూడగలిగిన మనస్సు మనకు ఉండాలి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చూడకూడదు. అందుకే యేసు ప్రభులు ఒక మాట చెప్పారు, మీరు ఏదైనా ఒక విందు చేయాలనుకుంటే, పగటి విందు చేసినా రాత్రి విందు చేసినా మీరేం చేయాలి? మనకంటే గొప్పవాళ్ళు అన్న వాళ్ళని పిలిచి భోజనం పెట్టద్దు. మనం ఎవరికైనా భోజనం పెడితే మళ్ళీ వాళ్ళు మనకు భోజనం పెట్టలేరు అన్న వాళ్ళకి పిలిచి భోజనం పెట్టండి. కుంటోళ్ళు ఉండారు, గుడ్డోళ్ళు ఉండారు, ముసలోళ్ళు ఉండారు, మోగోళ్ళు ఉండారు, నత్తోళ్ళు ఉండారు. అట్లాంటి వాళ్ళందరం పిలిచి భోజనం పెట్టామనుకో, పెళ్లి చేసో లేకపోతే ఏదైనా కూటం పెట్టుకున్నప్పుడు లేకపోతే ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు మనకు పెడతారా? వాళ్ళు పెట్టలేరు కాబట్టి నువ్వు ధన్యుడివే అన్నాడు. అలా కాకుండా మనకంటే గొప్ప వాళ్ళందరినీ పిలుస్తాం. ఎమ్మెల్యే గారు వచ్చాడు తెలుసా మా ఇంటికి పెళ్ళికి భోజనానికి అంటే పెద్ద గొప్ప. ఎమ్మెల్యే గారు ఇంటికి భోజనానికి వస్తే రెండనుకున్నావు, ఒక కార్లు చూసావు ఎన్నాగింది బజార్లో అంటే అది గొప్ప అని మనం అనుకుంటున్నాం. ఆ అహం అంటే అదే. యేసుప్రభుని అట్లాంటి వాళ్ళకి అసలు మీరు పెట్టొద్దు. మీకు పెట్టలేని వాళ్ళు ఉంటారు చూడు, మీరు పెట్టండి. పరలోకంలో మీరు ధన్యులైపోతారు, మీకు ఫలం కలుగుద్ది అని యేసుప్రభు చెప్పాడు. ఇప్పుడు ఏ పెళ్ళో చేయాలి లేదా కార్యక్రమం చేసుకోవాలి మనం అనుకో, ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకుంటే అనుకున్న కొంతమందిని పిలిచి ఆ కార్యక్రమం పూర్తి చేయి, తప్పే ఉంది. అప్పు చేస్తే అప్పు చేయం, ఆ పక్కడు 1000 మందికి పెట్టాడు, నేను 2000 మందికి పెట్టాలని అప్పు చేస్తే పెట్టేవనుకో, భలే చేశాడు, బాగా చేశాడు అంటారు, తింటారు, పోతారు. తర్వాత ఆ డబ్బులు కట్టే దేవుడు కట్టాల్సి వచ్చేపాటికి ఎట్లా ఉంటుంది? ఇంకెప్పుడు ముందుకు వెళ్తాడు? ఈ లోపల ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలీదు, మన పరిస్థితులు ఎట్లా ఉంటుందో తెలీదు. అప్పు చేసి దాంట్లో మనం చిక్కులైపోవడం తప్ప రెండుది. అప్పు చేసి ఏ కార్యక్రమమైనా చేసేవాడు అంటే అడు బుద్ధిహీనుడు, బుద్ధి లేనివాడు. అప్పు చేసే కార్యక్రమాలు చేసేవాడు అంటే తీర్చుకునే దారి ఉంటే చెయ్యి, 1 నెలలో క్లోజ్ చేసేయి అంతే. ఇది నీకు దారి ఉంటే
లేకపోతే దాని జోలికి పోమాకు, లేకపోతే అప్పు చేసి దానికోసమే జీవితం అంతా. తర్వాత ఇంట్లో పోట్లాటలు ఎక్కువైపోతాయి. అదెందుకు చేసావు, ఇదెందుకు చేసావు, అది చేసావు, ఇది చేసావు అని దెబ్బలాటలో ఈ లోపల ఎవరికో బాగోదు. వాళ్ళు నెల రోజులు ఎటు కదలాకుండా ఇంట్లోనే ఉండాలి. అప్పుడు తినడానికి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అసలు అప్పు చేసి గొప్పలకు పోయే దౌర్భాగ్యపు మనస్సు మనం తీసేసుకోవాలి. చేయగా పదాగా చేస్తామేంటి, ఆఖరి పెళ్ళి ఇది, ఆఖరి పెళ్ళి చేయకపోతే అట, ఆఖరి పెళ్ళి 5 లక్షలు అప్పు చేసావు, ఎడ తీరుతావు? అయ్యే పోతాయి, ఎందుకు పోతాయి? అయ్యే పోతాయి. ఆ తర్వాత నరకం చూస్తాం. అర్థమవుతుందా? అసలు ఎందుకు వచ్చిందంటే ఆ పెళ్ళికొడుకు తరపున 10 మందిని రమ్మని, ఇక్కడ మన చుట్టలో 10 మంది కలిసి సగ ఏసై పాట పాడి ఆ పెళ్ళితో చేసి వాళ్ళ దారుణాలు పంపించాడు. నువ్వు వద్దంటాడేంటి? ఏమండి నువ్వు వద్దంటాడంటే? ఊరందరికీ నువ్వు భోజనం ఎందుకు పెట్టలేదు, నిలేస్తారంటే ఎవడన్నా? ఏమండి నువ్వు ఎందుకు పెట్టలేదు అన్నవాడు మరి తలకు 10,000 వాళ్ళే చేసుకో, మనం ఏదో వాళ్ళకి హుషారుకుంటే పెట్టలా. మరి చేయకూడదు, పెట్టకూడదు. అప్పులు చేసి చేయటం ఏంటి? ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే మనుషులు చచ్చిపోయాక దినమానం పెట్టి కూడా పెడుతున్నారు బోలం గొప్పగా పలానోడు ఇంట్లో. మరి ఎక్కడ నేర్చుకోతున్నారండి? ఎవడికాడు ఏంటంటే అహంభావం దగ్గరటం. ఆడు చేస్తే నేను చేయలేను, ఈడు చేస్తే నేను చేయలేను, ఆడు చేస్తే అట్టగే ఆడు అప్పు చేశాడని నేను అప్పు చేస్తా, నేను అప్పు చేసిన ఆడు అప్పు చేస్తా. అప్పు చేస్తే తర్వాత శుక్రొక్కరు అయ్యేది నువ్వే, ఎవడు అవడో. అర్థమవుతుందా? తర్వాత దాన్ని తీర్చలేకపోయావనుకో నువ్వు భక్తిహీనుడు అయిపోతావు అన్నాడుగా బైబిల్లో. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉందురు. అప్పు తీర్చడంలో భక్తిహీనుడే. అందుకని నువ్వు లైన్లో ఉన్నప్పుడే నీ సహోదరుడితో సమాధాన పడమన్నాడు. ఇప్పుడు నువ్వేదైనా తప్పిదం చేస్తే నువ్వు లైన్లో ఉన్నప్పుడే వాడితో నువ్వు సమాధాన పడమన్నాడు. లేకపోతే వాడు తీసుకెళ్ళి నేను బండ్రోతుకి అప్పచెప్తాడట. ఆ బండ్రోతు ఏం చేస్తాడు? నిన్ను చదివారా మాట? నీవు మార్గంలో ఉండగానే నీ సహోదరునితో సమాధానపడు. లేకపోతే నీ సహోదరుడు బంట్రోతుకి చెప్తాడు, వీడు నా దగ్గర డబ్బులు తీసుకున్నాడంటే నాకు ఇవ్వలేదని. ఆ బంట్రోతు నిన్ను తీసుకెళ్ళి ఎక్కడేస్తాడు అన్నాడు యేసుప్రభు? చెరసాలలో. చదవలేదా ఈ వాక్యాన్ని మీరు? చెరసాలలోకి వెళ్ళేదాకా ఎందుకు నువ్వు? అదేదో మామూలుగా ఉన్నప్పుడే నువ్వు శుభ్రంగా ఉండే లైన్లో ఉండాలిగా. చెరసాలలోకి వెళ్తే ఏమవుద్ది? చేసిన పాపానికి శిక్ష అవుద్ది, అంతేనా? మరొక దౌర్భాగ్యం ఏంటంటే చాలామంది పౌలు చెరసాల్లో వేయబడలేదా? పౌలు చెరసాల్లో వేయబడలేదా? యోబు గారికి శ్రమలు రాలేదా? యోబు గారికి పౌలు గారికి ఎందుకు వచ్చిన శ్రమలో చెరసాల్లో? నువ్వు చేసిన అప్పుల కోసం వేశారు వాళ్ళనే. దేనికి వేశారు మీరు చెప్పండి? యేసయ్య వాక్యాన్ని ప్రకటిస్తున్న కారణాన్ని బట్టి చెరసాల్లో వేయబడ్డారు. ఆడుకొంప ఈడుకొంప ఆరిసినందుకు వేయబడ్డారా? ఇప్పుడు అట్ట అయిపోయింది సమాజం. ఎక్కడైనా చూడండి, ఎక్కడో దొంగతనం చేయటం దొరకటం, పౌలు శీలలే చెరసాల్లో వేయబడ్డారండి. అంటే వాళ్ళు దొంగతనం చేశారా? ఇట్లాంటి వాడిని ఒంగోబెట్టి తాటి మట్ట తీసుకొని కొడితే మట్ట నారైపోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు చేసిన ఏదో పనులన్నీ దేవుడి మీదకు దోసి క్రైస్తవ్యాన్ని నీ ఇష్టం వచ్చినట్టు తిప్పేస్తావు. చేసేవాళ్ళు లేరేంటి? బోల్డ్ మంది ఉన్నారండి. కాబట్టి శిక్ష మాత్రం అనుభవించక తప్పదు. అహంభావంగా మనం ప్రవర్తిస్తే పడిపోతాం. కాబట్టి నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. ఒక వ్యక్తి ఎందుకు పడిపోతున్నాడయ్యా అంటే అహంభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి అహంభావమైన మనస్సు మనకు ఉండకూడదు. మరే మనస్సు ఉండాలి అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అన్నాడు. ఆ క్రీస్తుకు కలిగిన మనస్సు కలిగి మనము పడిపోకుండా నిలబడుదుముగాక, మనం దేవుని సన్నిధిలో ఎదుగుదుముగాక, మంచి మనసు కలిగి అభివృద్ధి పొందుదుముగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను.